చైర్మన్ చేరారు. రైట్. బలమేలాద గారు, ఇక్కడ 2-3 అంశాలు. సరే, ఈ ప్రభుత్వం లెక్కలు గణాంకాలు దాంట్లో తప్పులు తడిక అనేటువంటి ఒకటైతే సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది చాలాసార్లు చాలామంది డిమాండ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏమైంది, బయట పెట్టాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటిది. కానీ ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు దాని గురించి ప్రస్తావన రాలా. ఇవాళ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఆ రిపోర్ట్ని చదివి అంటే దాంట్లో ఉన్న లెక్కలు చెప్పే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. మేము చేసినప్పుడు ఇంటింటికి సర్వే చేసినప్పుడు ఏ రకంగా వచ్చింది, అది పబ్లిక్ డొమైన్లో పెట్టినాము. దానివల్ల ఎంత ఉపయోగాలు జరిగినాయి ఏంటిది అనేది సరే వేరే గారు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఏంటి అని అనేది పక్కకు పెడదాం. కానీ మేము చేయలేదనే 42% మామూలుగా మేము ఇస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ ఆలోచన ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేయొచ్చు. కానీ టికెట్ల కేటాయింపులలో బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు బీసీలో ఇవ్వలేదు. ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి కార్పొరేషన్ పదవుల పంపకాలలో ఆ అవకాశాలు ఇవ్వలేదు ఆ పార్టీలో పనిచేసిన నాయకులకి. మరి అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతరాతర పదవుల పంపకాల ఎక్కడ కూడా బీసీల వాటా గుర్తు రాలేదు. బడ్జెట్ కేటాయింపులలో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన మీకు ఈ రోజు అంటే కులగన్న వచ్చింది, ఎగ్జాక్ట్ లెక్కలు వచ్చినాయా రాలేదా అనేది ఒక భాగం. మీరే చెప్తా ఉన్నారు అది సంపూర్ణంగా అవ్వలేదని, కొన్ని ప్రాంతాలలో సహకరించలేదని, కొన్ని ప్రాంతాలలో స్లిప్లు ఇచ్చిన ఇంటికి కూడా పోలేదని, కొన్ని కుటుంబాలు అది కాలేదు అని చెప్పేసి మీరే అధికారికంగా చెప్తా ఉన్నారు. అయినంత వరకైనా మీరు మామూలుగా బడ్జెట్ కేటాయింపులలో ఎంతవరకు కేటాయించారు? కార్పొరేషన్ పదవులలో మీరు అధికారం వచ్చిన తర్వాత మామూలుగా వేస్తున్న పదవులలో ఎంతమందికి అవకాశం ఇచ్చారు? ఆ రోజంటే ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టలేరేమో అనే ఉద్దేశంతో బలహీన వర్గాలు కాబట్టి పైసలు ఉండవు అన్నారు. టికెట్లు అధికారం కోసం టికెట్లు గెలిచిపోవటంలో శాసిస్తాయి కాబట్టి మీరు ఇవ్వలేకపోవచ్చు. కానీ వచ్చిన తర్వాత కూడా అంటే బీసీల మీద మామూలుగా మీరు లెక్కలు చూపించి కాలక్షేపం చేసి ఏదో మా మీద బీసీల మీద మాకు ప్రేమ ఉందని చెప్పి చూపించుకోవడానికి ఓటు బ్యాంక్ మలుచుకునే ప్రయత్నమే ఇంకొక మోసం జరుగుతుంది తప్ప నిజంగా ఏదో చేద్దామనే ఆలోచన. మీకు న్యాయ వ్యవస్థ తెలుసు, పార్లమెంటరీ వ్యవస్థ తెలుసు, అది సాధ్యాసాధ్యాలు తెలుసు. 42% అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు పార్లమెంట్లో ఏ రకంగా ఆమోదం పొందాలి, పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత మీకున్న సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు అమెండ్మెంట్స్ ప్రకారం కానీ ఎట్లా సాధ్యాలు అనేది ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉన్న తర్వాత అది ఇప్పుడు సాధ్యపడదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మేమేదో మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ జనాభా లెక్కల ప్రకారం ఇంత ఉంది అని చెప్పేసి తప్పుల తడగ్గా ఈ రోజు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిజమా కాదా అనేది ఒక భాగం అయితే, మీకు నిజాయితీ ఉందా లేదా చేసే దాంట్లో అనేది రెండో భాగం. కేవలం ఇది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్న ప్రయత్నము, అత్యధిక జనాభా కలిగిన ఈ వర్గాన్ని వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. దీంట్లోనే కమిటీ చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు కదా, మేము ఇంకా ఇది పూర్తి కాలేదు, ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఉన్న తర్వాత మామూలుగా మీరు నివేదిక ఎట్టిస్తారు? ఇవ్వడానికి లేదు కదా. కాబట్టి దీన్ని ఏదో అశాస్త్రీయంగా చేసి ఈరోజు మేము స్థానిక సంస్థలు రాబోతున్నాయి కాబట్టి దీన్ని మొక్కుబడిగా చూపించేసి మాకు మీ మీద ప్రేమ ఉంది కానీ అది చేయడానికి ఈరోజు న్యాయపరంగా సమ్మతించట్లేదు, పార్లమెంటు ఆమోదించలేదు. పార్లమెంటు ఆమోదించకపోతే మేమేం చేయగలుగుతాం, మేము పార్టీ తరఫున మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఇంతకుముందు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మీకు రిజర్వేషన్లతోని ఆడ వచ్చే చట్టభద్రత పరంగా రాకపోయినా కానీ మీరు ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు మరి టికెట్లు ఎందుకు కేటాయించలేకపోయారు, కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వలేదు, ఇతరత్ర పదవులలో ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు? ఇలా మార్కెట్ కమిటీ వేసినా కానీ, ఎగ్జాంపుల్ మా జిల్లానే చెప్తాం, మార్కెట్ కమిటీ 14 మార్కెట్ యార్డులకు ఇస్తే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలు బాగా మిగతా అన్ని కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వేసారు. మీకు చెప్పటానికో ఈ స్థానిక దీని గురించి మాట్లాడదాం. నేను బలమల్లాది గారు జనరలైజ్ చేసి మాట్లాడితే ఇక దానికి పెద్ద వన్ మినిట్ నేనేమంటున్నా అంటే ఇక అట్లా జనరలైజ్ చేసి మాట్లాడితే మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు చాలా విమర్శలు చేసుకోవచ్చు. దానివల్ల మనం ప్రజలకు ఏం చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే డిబేట్ అనేది కొద్దిగా ఒకటే నిమిషం నేనేమంటున్నా, మీరు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఈ కులగణన చేశారు, డెడికేషన్ కమిషన్ హైకోర్టు చెప్పినట్టు వేశారు, సరే ఎక్కువ తక్కువ జనాభా లెక్కలు తేల్చారు. దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీసి ఏ రకంగా రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పిద్దాం అనుకున్నారు? మరి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా లేవా? తెలిసే కులగణన చేశారా
లేదంటే న్యాయపరమైన సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలనుకుంటున్నారు, దీని పార్లమెంటుతో సంబంధం లేకుండా చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో దీనికి బిల్లు పెట్టి దీనికి చట్టం తీసుకొచ్చి ఆ రకంగా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా న్యాయపరమైన చిక్కులు దీనికి ఎదురుగావు, పార్లమెంట్తో సంబంధం లేదు, లేదు సుప్రీంకోర్టుతోనో సంబంధం లేదు, దీనికి చట్టబద్ధ ఇట్లాంటి ప్రశ్నలు లేవనెత్తి ఆ రంగా ప్రభుత్వాన్ని లేదు సమాజానికి కూడా ఒక అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టగలిగితే అది కొంత ఉపయోగం జరిగేది కదా. అది ప్రభుత్వం ఎట్టకు చెప్పదు, కానీ ప్రధాన ప్రతిపక్షమైనా ఇతర ప్రతిపక్ష పార్టీలైనా మీరు ఇది చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు, దీని భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నారు, తీర్మానంతో ఉపయోగం లేదు కదా, మరి బిల్లు పెట్టాలి కదా, ఇట్లాంటి ప్రశ్నలు కానీ ఇట్లా నిలదీయటం కానీ ఇట్లా ప్రభుత్వాన్ని అడగటం కానీ చేయకుండా ఊరికనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అక్కడ ఇవ్వలేదుగా ఇక్కడ ఇవ్వలేదుగా, మీరు టికెట్లు ఇవ్వలేదు కదా, మీరు జెడ్పీటీసీలు ఇవ్వలేదు కదా, మీరు అది ఇవ్వలేదు కదా అంటే వాళ్ళు వీరు తిట్టుకుంటారు, సభ అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఉపయోగం ఏంటి? మన చర్చేనంతే, ఇంకో 30 నిమిషాలు మన చర్చ కూడా అయిపోద్ది. అవునండి, ఈ రోజు చర్చ జరిగింది అసెంబ్లీలో వచ్చిన రిపోర్టు మీద కాబట్టి ఈ రిపోర్టు తప్పులో తడకగా ఉంది. గతంలో ఉన్న సంఖ్య కంటే ఈ రోజు తగ్గడానికి అవకాశం లేదు, ఇంత ముందున్న జనాభా ఏదైతే ఉందో దానికంటే పెరగడానికి అవకాశం ఉంది తప్ప తగ్గడానికి అవకాశం లేదు, ఇది తప్పులో తడకగా ఉంది అని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీ వేదికగా విపక్షాలు మాట్లాడినాయి. నేను మళ్ళీ మీరు కూడా శాసనసభ్యులుగా చేశారు, నేనేమంటున్నా అది తప్పును ఎత్తు చూపుతూనే దాని తర్వాత అసలు ఉన్న సంఖ్యకైనా 42% ప్లస్ ఇంకో 10 50 ఎంతో తేలింది, 52 53 బీసీలు అది తేలింది, ముస్లిం బీసీలు హిందూ అంతా కలిపితే 50 తేలింది, ఎస్సీలు తేలింది, ఎస్టీలు లెక్క ఒకటి చట్టబద్ధంగా ఇగో ఇంత జనాభా దాని యొక్క కులాల వారీగా ఈ జనాభాకి ఇంత దామాషా పద్ధతిలో వస్తుందని లేదు. మీరు దీన్ని ఏం చేయాలనుకున్నారు? ఆ సంఖ్య 2% ఎక్కువ తక్కువ విమర్శించండి, తప్పులు తడికండి, ఉన్నదాన్ని ఏం చేయాలనుకున్నారా? దాన్ని ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా, నిలదీశారా, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టగలిగారా అని అడుగుతున్నా. ఆ రిపోర్ట్ అక్యురేట్ గా లేనప్పుడు లేదు కాబట్టి చర్చ అవుతుంటారు, లేదు కాబట్టి చర్చ విషయాన్ని చెప్పినాం కదా. రైట్ రైట్, ఆ విషయాన్ని దాని మీద చర్చ లేదు. ఇక తప్పులు తడుకుంది కాబట్టి దాని గురించి అసలు దాని చట్టబద్ధత వద్దు, ఏమొద్దుగా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత సరిదిద్దాక దాని చట్టబద్ధత వద్దు, నిర్లక్ష్యంగా అదే సరిదిద్దిన దాకా చట్టబద్ధత వద్దు. చట్టబద్ధత ఏం చేసిరు? పబ్లిక్ మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు ఆ రకంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే బాగుండేది కదా. పర్సంటేజ్ 2 తగ్గిందా 3 పెరిగిందా అనేది పక్కన పెడితే దీనికి చట్టబద్ధత కల్పించాలంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టబద్ధత వస్తుందా? లేదు